మాకు సరిగా ప్లాట్లు అప్పచెప్పల, మాకు సరిగా కవుళ్ళు వేయాల. మధ్యలో జగన్ పరిపాలన వచ్చినప్పుడు ఆగం చేశారు. అది గుర్తు తెచ్చుకొని మీరు ఆలోచించుకో. ఇబ్బందులు పెడతారేమోననే ఆలోచనతో ఏమో. రెండో విడత అన్నారు, రెండో విడత తీసుకొని మరి తర్వాత ప్రభుత్వం మళ్ళీ తేడా మళ్ళీ మారిందనుకో, మళ్ళీ ఆ తనలే మీ ఆడ తినేవి. ఇంకా ప్యాకేజ్ కూడా ఎక్కువ అడుగుతున్నాను అంటారు. వాళ్ళకి 3 పంటలన్నీ 1450 ఇచ్చారు. మాది 3 బోర్లు ఉండే, అందరూ కరెంటు బోర్లు ఉన్నాయి. ఇక్కడ 3 పంటలు పడేస్తాం. మాకు కూడా వాళ్ళకి ఇప్పుడు 10 సంవత్సరాల నాడు తీసుకున్న రాజధాని భూములే ఇంతవరకు అక్కడ పూర్తి స్థాయిలో డెవలప్ కాల. ప్రభుత్వాలు మారుతున్నాయి, విధానాలు మార్చుకుంటున్నారు, వాళ్ళకే న్యాయం జరగల. మనం ఆ ఫ్లాట్లు మటుకి ఇచ్చారు, పేపర్ మీద చూసుకున్నాం మేము. అదురాళ్ళు వేయాలన్నాడు, అదురాళ్ళు వేస్తా అంటున్నాడు నారాయణ గారు మొన్న. ఇప్పుడు రెండో విడత అన్నారు, రెండో విడత తీసుకొని మరి తర్వాత ప్రభుత్వం మళ్ళీ తేడా మళ్ళీ మారిందనుకో, మళ్ళీ ఆ తనలే మీ ఆడ తినేవి. దానికి చట్టపాత చేసి రాజధానిలో పార్లమెంట్లో బిల్లు చేసి దాన్ని చట్టపాత చేసిన తర్వాత ఇచ్చినా ఇబ్బంది లేదు. అది మాది కోరిక. ఇంకేమైనా కోరికలు ఉన్నాయి మీరు? మా కోరికలో అప్పుడు 1250 గజాలు ఇచ్చారండి, మాకు 1500 గజాలు వేయండి ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు ఆ రేటు వేరు, ఇప్పుడు ఈ రేటు వేరు. అది మాకు రాజధాని అంటే మా ఊరు పొలం మటుకి ఇస్తే తీసుకుని మాది స్టార్టింగ్ మా వడమానం అది అనుకుని ఉంది రాజధానికి. ఎక్కడో తీసిపోయి ఇస్తానంటే మళ్ళీ దానికి మళ్ళీ మేము వెంబటే చేయాలి. చేస్తేనే మీ 2029లో చేస్తేనే మాకు ఇదిగా ఉంటుంది. మాకు ఫ్లాట్లు ఇవ్వలేదు ఇంకా అక్కడ ఉన్న తుళ్ళూరు రైతులు మాకు ఇంతవరకు ఫ్లాట్లు ఇవ్వలేదని చెప్పని అంటున్నారు. ముందు మా డెవలప్ చేసి మీ దగ్గరికి వెళ్ళని అంటున్నారు. డెవలప్ మాకు ఉందండి, అంతర్లో మాకు ఉంది. ఇచ్చాం మేము, పైన 2014 మేము ఇచ్చాం కానీ ఫ్లాట్లు ఇంకా పేపర్ మీద చూసుకోవడం. ఇంకా మొన్న అడుగుతుంటే అదురాళ్ళు వేసి తెస్తామంటున్నారు, ఫ్లాట్లు రోడ్లు వేసి. మరి ఏదైనా జరిగితే తెలియదు. ఇంకా అది ఏదైనా తీసుకుంటాం, ఇవ్వకపోతే ఎలాగైనా భూ సమీకరణ నుంచి సేకరణకైనా వెళ్తామని అంటున్నారు. సేకరణ అంతకుముందు ఉండవీళ్ళు ఉన్నారు, పెనమాకుంటారు రైతులు. ఇప్పుడు దాకా ఇవ్వలేదు కదా వాళ్ళని. ఇప్పుడు దాకా రైతుల్ని ఒప్పించి తీసుకోవాలి కానీ బెదిరి తీస్తారండి ఎవరి పొలం. అదండి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని అంటున్నారు కదా. మీ ఊళ్ళో ఎట్లా ఉంది అభిప్రాయం? మా ఊర్లో కొంతమంది ఇస్తానికి ఆస్కం ఉన్నారు, ఇవ్వడానికి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అది ఎక్కడ జరిగితే మరి మీటింగ్ పెట్టుకుంటే, రైతులు మీటింగ్ పెట్టుకుంటే జరిగిద్దండి. అది బాబు గారి మీద నమ్మకం ఉంది, చేస్తాడని. ఆ 2029 మరి పార్టీ మారిన దాకా మేము మళ్ళీ దానికి మారి పరిస్థితి ఆలోచిస్తున్నాం. మరి ఒక మాట అంటున్నారు, మళ్ళీ జగన్ వచ్చి మళ్ళీ 3 రాజధానులని జనం రైతులు మళ్ళీ ఆ తనలు తినేవాడి. ఇప్పటికే 2019 నుంచి 24 దాకా ఎక్కడ ధర్నాల మీద తన్నేవాడు, మమ్మల్ని ఏమన్నా పోలీసు పోయి కొట్టించేవాడు. ఆ తల్లి మీద గోడ దూకి ఆడవాళ్ళ మీద తన్ని చేసాడు. అదండి. అయితే వడ్డమాల మరి రైతు ఉన్నారు, రైతు కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ల్యాండ్ పూలింగ్కి అనుకూలం వ్యతిరేకమా, వారు ఏమని భావిస్తున్నారు? అమరావతి రైతులు కొంతమంది మా భూములు డెవలప్ చేసి తర్వాత తీసుకున్నారు, దానిపై ఎలా స్పందిస్తారు? చెప్పండి, ఎలా స్పందిస్తారు మీరు భూ సమీకరణ? అక్కడ మూల తయారు చేయలేదు కాబట్టి, అదే మూలకు చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా అడుగుతున్నారు. ఇప్పుడేమో అమరావతి పైదాకా అంటున్నారు, మొన్న కూలింగ్ మళ్ళీ 3వ తేదీ అంటున్నారు. అక్కడ దాకా కొద్దిగా అట్టని మరి అక్కడ వాళ్ళు రైతులు అయినా ఇబ్బందే కదా. అలాగిస్తే కాదని పెంచితే ఒక రకము, మరి ఇస్తారంటున్నారు కొంతమంది, ఈయన అంటున్నారు. ఎక్కువ రోజులు పొలం వాళ్ళు ఇస్తే ఇస్తారు. మీకు ఎలా ఉంది ఇక్కడ గ్రామంలో పరిస్థితి? ఎలా ఉంది? ప్రస్తుతానికి కొంతమంది ఇస్తారని, కొంతమంది ఈయన అంటున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇవ్వాలంటే అక్కడ మీద ఎక్కువ పెంచాలంటున్నారు. ప్యాకేజీలు పెంచాలి, పొలం ఉండగానే ఇవి కూడా పెంచాలంటున్నారు. మరి పెద్ద రైతులు మరి వాళ్ళు ఏం చేస్తారు? చిన్న వాళ్ళు ఏమన్నా పెద్దలు ఇస్తే ఇస్తారు కదా. అమరావతి రైతులేమో మా భూములు ఎంతవరకు డెవలప్ చేయలేదు, అవి చేసినాక ఇవన్నీ అంతే కదా. ఇప్పుడు ఇచ్చిన వాటిని కూడా ఉన్నాయి దొంగపాలు అవన్నీ, వాళ్ళు కూడా ఇవ్వలేదు అంటున్నారు కదా. దాన్ని బట్టి వాళ్ళు ఆలోచన ఎట్టుంటే అట్లా. ప్రభుత్వం ఇవ్వాల్సిందే అని చెప్పానంటే ఏం చేస్తారు? పాత ప్యాకేజ్ అంటే నారాయణ గారు పాత ప్యాకేజ్ ఇస్తాము, గతంలో రైతులకి ఇచ్చింది ఇస్తాము అని చెప్పాను. పెంచాలిగా. ఇప్పుడు తేడా ఉంది కదా. అంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఇలా ప్రాంతారం ఉంది, అట్లా ఇచ్చారు కదా. మరి అవి కూడా కొద్దిగా ఇబ్బందిలే కదా. ఇచ్చిన వాళ్ళు ఏమో ఇప్పుడు పేట కూడా కొంతమంది ఇవ్వలేదు అంటున్నారు, ఇచ్చినారు కానీ ఇవ్వలేదు అంటున్నారు. మరి బ్యాంకుకి వెళ్ళినా చల్లదు అంటున్నారు. మరి ఇప్పుడు మరి కొంతమంది ఇవ్వ అంటున్నారు, కొంతమంది ఇస్తారంటున్నారు. అది అట్లా ఉంది. సన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఉన్నారు, భూములు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎకరం 6 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు కూడా ఉన్నారు. అంటే 2 ఈక్వల్ చేసినా కానీ మామూలుగా ఇంటికి దిగిన వాళ్ళకే వాళ్ళు అవుతాయి. ఎటుకు బాగుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, పొలం లేని వాళ్ళకి ఎక్కువ చెందుతాయి. ఇట్లయితే పెంచితే ఒక రకం. మరి అది వాళ్ళు ఏం చేస్తారో మరి. ఒక నిర్ణయం కాదు కదా. మాకు జనువుల మళ్ళీ మాకు కూడా 1450 పంట. మావి బోర్లు ఉన్నాయి, 3 పంటలు పడుతుంది మాకు. ఇక్కడ మొక్కజొన్న వేస్తాం, పత్తి వేస్తాం, మళ్ళీ ఏదో వేసుకుంటాం. ఇస్తాం, ఇష్టం ఉండవు. కొంచెం డెవలప్ చేయమంటే ఇటు కూడా మేము
ఇప్పుడు రైల్వే స్టేషన్ అంటారు, రోడ్డు అంటున్నారు, ఈ డెవలప్ కావాలి కదా. పద్దాక మొదలకి చెప్తే మాకేంది అనేది మా కోరిక. అంటే ఇంకా ప్యాకేజీలు కూడా ఎక్కువ అడుగుతున్నాను అంటున్నారు. అదే వాళ్ళకి 3 పంటలన్నీ 1450 ఇచ్చారు. మాది 3 బోర్లు ఉన్నాయి, అందరూ కరెంట్ బోర్లు ఉన్నాయి. ఇక్కడ 3 పంటలు పడుతాం, మాకు కూడా వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఏమని అడుగుతాం. మరి 1250 కాకుండా లేకపోతే బలవంతంగా తీసుకుంటామని అన్నట్టుగా సరే చెప్తాను. బలదేవుడు ఎవరు చెప్పేది దాన్ని, నేను ఎక్కువ కొడతానంట మరి ఏం చేద్దానికి. సామ్రాజ్యం ఇటే కదా మాకు ఓకే, మాకే అభ్యాసం లేదు. కొంచెం మాకు కూడా డెవలప్ చేయండి, వాళ్ళు కంపెనీలు పెట్టండి ఈ మెరక మీద, కొండలు ఈ మెరకలు ఈ బాగా ఆ మందకంట గుంటలో పెట్టి ఇబ్బంది ఇక్కడికి ఇదైతే బాగుంటుంది అనుకుంటుంది. మీరు ఇందాక ఏదో చెప్తున్నారు, వాస్తు అని చెప్తున్నారు. అదే ఫస్ట్ కట్టినప్పుడు అనంతరం ఎక్కడ తీసుకుంది ఆ మెరకమే కట్టినట్టు అటు కింద కురికేది వాస్తు రాజధాని ఆయన రుచి అవుతుంటే ఏమందానికి వాస్తు బాగుంటుంది అంటాం. అయితే పదిహేడు వాస్తు చూస్తాడు, సిద్ధాంతం చూస్తాడు, ఇల్లు ఈ మూల కట్టుకుంటాడు. అంటే రాజధాని 29 ఎక్కడ తీసుకున్నారు, ఈ మూల కట్టాలిగా. ఇల్లు వాస్తు చూస్తే ముందు ఈ మూల కట్టుకోమంటాడు ఇల్లుని. అంటే రాజధాని 29 ఎక్కడ తీసుకున్నారు, మెరక ఎక్కడ అనంతరం ఎక్కడ ముందు ఈ మూల కట్టుకోవాలి రాజధాని. అమరావతి రైతులంతానేమో మా డెవలప్ చేసి ఆ తర్వాత ఏ గ్రామానికి వెళ్ళాలని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మరి మీరేమో యువటకు అనుకూలంగా అదే ఉన్నారు. బాగా డెవలప్ చేయమన్నా కంపెనీలు రాండి ఇటు అన్నీ ఆ గుంటలో పెట్టకుండా మెరకమే కట్టండి. ఇంతవరకు ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు అని చెప్తున్నారు. అదే 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 వేస్తారు గవర్నమెంట్, రోడ్లు వేస్తున్నారు, సైట్లు చేస్తారు. ముందు వాళ్ళు 3 ఏళ్ళు ఇదే పట్టిందండి, ఈ సైడ్లు రోడ్డు సరిపోతాయి, ఇక డెవలప్ కాదు. మళ్ళీ బాగుపడి వస్తే డెవలప్ అవుతుంది. 5 ఏళ్ళు ఉంటే ఇక్కడంతా బాగుపడతాం. మళ్ళీ జగన్ అయితే మళ్ళీ మామూలే, ఇక పాత పాటే తెలియదు. జగన్ వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. అది ఎవరు మేమే నడుస్తాం, అది పడితే ఏడు కదా ఏడా మళ్ళీ మామూలేనా. తమిళనాడు వాళ్ళు ఆడ ఒక 5 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, ఎవడు పని చేయరు. ఎట్లా ఉంది బాబు, పర్లేదు అమరావతి ఈయన బాగానే చేస్తాడు, అసలు టైం కావాలిగా. ఎనుకో టైం కావాలి, ఒకరోజు కాదు. ఇల్లు కడితే 2 ఏళ్ళు పడుతుంది, మరి ఒకరోజు ఎట్లా దాన్ని కడితే మాత్రం టైం పట్టింది. వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉన్నారు అక్కడ, మనకి వ్యవసాయం పని మీద కూలీలు రాట్ల కూలీలు రానా, పని రావట్లేదు. ఇప్పుడు అట్లా. ఇది పింఛన్ వస్తుంటే డబ్బులు ఇస్తాడు, ఎందుకు వస్తున్నాడు పనికి. రాజధాని ఇచ్చిన 5 వస్తుంది, గవర్నమెంట్ ఇచ్చిన 4 వస్తుంది, 9 వస్తుంది ఒకటి. వాడు ఎందుకు విడిపోతాడు? ఈ ఊళ్ళు లేదుగా బాబాయ్, పెన్షన్ లేదు. మా ఒక్కరు ఇప్పుడు అనంతరం ఎక్కడ వాళ్ళకి 9 వస్తున్నాడు, ఎందుకు మీకు వస్తాడు? రాడు 9 వస్తుంది నెలకోటి బియ్యం ఇస్తాడు, ఇంకేం పనికి రావాలండి. ఏం చెప్తారు ప్రభుత్వానికి? మీరు ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా అంటే ఏం చెప్తారు? మాకు ఏమి అడుగుతాము, ప్లస్ ఇది పెంచమంట, మాకు గజాలు పెంచమంట. మాది 3 బోర్లు పొలం, అందరూ బోర్లు కరెంట్ ఉంది, అది మా కోరిక. రాజధాని డెవలప్ కోసం భూమి ఇవ్వటానికైతే మేము సిద్ధమేనండి. ఇప్పుడు 10 సంవత్సరాల నాడు తీసుకున్న రాజధాని భూములే ఇంతవరకు అక్కడ పూర్తి స్థాయిలో డెవలప్ కాల. ప్రభుత్వాలు మారుతున్నాయి, విధానాలు మార్చుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకే న్యాయం జరగల. మళ్ళీ రెండో దఫా భూసేకరణ అంటున్నారు. మేమైతే డెవలప్కి ఇవ్వటానికి కాయిదాలు ఉంటలా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అక్కడ జరిగిన విధంగా ఇట్లా ఇబ్బందులు పడకుండా ఒక రాజధానికి సంబంధించి ఒక పార్లమెంటు, ఒక చట్టం, గైడ్ లైన్స్ అనేది కేంద్రం ద్వారా ఒక చట్టాన్ని తీసుకొచ్చి పూర్తి చేసి అప్పుడు భూసేకరణకు రమ్మని అడుగుతున్నాం మేము. సరే, భూసేకరణ 2వ విడత జరుపుతామని మా గ్రామాల్లో కూడా మొన్న ప్రకటించారు. భూసేకరణ ఇవ్వడానికి మేము సిద్ధమే, కానీ మా గ్రామానికి సంబంధించి ఎక్కడిస్తారు? మా గ్రామం భూ సమీకరణలో తీసుకుంటే మా గ్రామానికి ప్లాట్లు ఎక్కడిస్తారు? ఇచ్చిన ప్లాట్లు ఎన్ని సంవత్సరాల్లో డెవలప్ చేస్తారు అనేది మా కోరిక. మరి గతంలో కూడా ఎకరానికి 30,000 ఇచ్చారు, ఇది 10 సంవత్సరాల నాడే భూమి తీసుకొని. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. మేము కవులు కూడా పెంచమని అడుగుతున్నాం, ఎకరానికి కనీసం 50,000 కవులన్నా అడుగుతున్నాం మేము. అప్పటికిప్పుడు ఖర్చులు ఇవన్నీ చాలా పెరిగింది దాని మీద. అమరావతి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో, తుళ్ళూరు వాళ్ళు కావచ్చు, మందనూరు కావచ్చు, వాళ్ళంతా కూడా మా డెవలప్ చేసి మళ్ళీ వెళ్ళండి ముందుకని చెప్పని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు మేమైనా రైతులకు రేపు మా పొలాలు తీసుకున్నా మేమైనా బాధపడేది అదే. వాళ్ళు రైతులే, మేము అక్కడ డెవలప్ చేయమని అడుగుతున్నాం. అక్కడ ఇక్కడ ఎక్కడ డెవలప్ అనేది ఆగకూడదు. ఇప్పుడు గతంలో గవర్నమెంట్ మారింది, విధానం మారింది. వాళ్ళు ఏమన్నారు, మా విధానం ఇది అన్నారు, 5 సంవత్సరాలు పక్కన వేశారు. మరి రైతులు పోరాటాలు చేశారు, ఇబ్బందులు పడ్డారు. భవిష్యత్తులో మేమిచ్చి కూడా మేము ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలు ఏ వచ్చినా రాజధాని అనేది ఒకటే, ఈ అమరావతిని మార్చే పని లేదు అనేది ఒకటి ఉండాలి. రైతులకు కూడా మాకు ఇచ్చినటువంటి ఇది మాకు ఇచ్చిన కేటాయించిన ప్లాట్లలో డెవలప్ కూడా మాకు సంవత్సరంలోనా 2 సంవత్సరాల్లోనా మా ప్లాట్లో మాకు కంప్లీట్ చేయాలి. మేము అది కోరుకుంటున్నాం, మేము వ్యతిరేకించట్లా. ప్రభుత్వం ఎట్లా డెవలప్ కావాలి, రాజధాని కావాలని ఎట్లా కోరుకుంటున్నామో మరి భూములు ఇచ్చిన మేము కూడా ఇదిగా ఉండాలి కదా. భూమి ఇచ్చి మేము పోరాటాలు చేయకూడదు కదా, మా భూమి కోసం, మా హక్కుల కోసం. తర్వాత అది ఒక్కటే మాకు ఇది. ఇప్పుడు మా పొలాలు సమీకరణలో తీసుకుంటామన్నారు. మా పొలాలు తీసుకున్న తర్వాత మాకు ఎక్కడిస్తారు? మాకు ఇచ్చే ప్లాట్లు ఎక్కడ మాకు ముందు చెప్పాలి. మా ప్లాట్లు ఎన్ని సంవత్సరాలు డెవలప్ చేస్తారు ముందది. అమరావతి
ఆ పనులు జరుగుతున్నట్టు అనుకోవచ్చా, డెవలప్మెంట్ జరుగుతుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మరి ప్రభుత్వం మారి సంవత్సరంన్నర అయింది, వాళ్ళు విధానం ఇవన్నీ సరి చేసుకునే వరకు 5-6 నెలలు పట్టింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము చూస్తున్న ప్రకారం రాజధానిలో పనులు బాగానే జరుగుతున్నాయి. ఇదే స్పీడ్ కొనసాగితే 2-3 సంవత్సరాల్లో రాజధానిలో రోడ్లు కానీ వీటి వరకే అయిపోతాయి అనుకుంటున్నాం మేము. అదే స్పీడ్ కంటిన్యూగా కొనసాగాలని కూడా కోరుకుంటున్నాం. రేపు ప్రభుత్వం మారితే ఎట్లా ఉంటుంది? ఇది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది రైతులు. రేపు ప్రభుత్వం మారింది అనుకోండి, మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందుకనే రైతులుగా న్యాయం అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఒక పార్లమెంట్ ద్వారానో దీని ద్వారా రాష్ట్రపతి ద్వారా ఒక చట్టం చేసి ఒక బిల్లు వస్తే ఏ ప్రభుత్వాలు వచ్చినా మార్చకుండా ఉంటాయి. రైతుకు అనేది ఒక న్యాయం జరిగింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముగ్గురు ఒకటే, కేంద్రంలో బీజేపీ వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. ఈ దశలో పార్లమెంట్లో బిల్లు తీసుకొస్తే అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి, రైతులకి అందరికీ బాగుంటుంది. మేము కోరుకునేది అది. భూములు ఎత్తానికి సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే మరి మా భూములు ఆడుతారో వాళ్ళు ఇచ్చే కవుళ్ళు, మరి 30,000 కవులు ఏం జరుగుతాయి మాకు, అది మరి ఆడుతారో మరి అనుకూలంగా ఇట్లేదని అంటున్నారు. మేము ఎత్తానే సిద్ధంగానే ఉండవు. మరి ఆడెత్తారో ఏందో అదే సిఆర్డీ వాళ్ళని కనుక్కొని, ఊళ్ళో నాయకులను కనుక్కొని